హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను మీకు కెన్యాలోని మొంబాసా సిటీకి దగ్గరలో ఉన్న కిలిఫీలోని ఒక బీచ్ రిసార్ట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ రిసార్ట్ నేమ్ వచ్చి కిలిఫీ బే బీచ్ రిసార్ట్ అండి. ఈ రిసార్ట్ని మడా హోటల్స్ వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇదే అండి రిసార్ట్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చుట్టూ మొత్తం చెట్లతో అయితే కవర్ అయిపోయి ఉంది ఈ రిసార్ట్. అలాగే చూసారుగా చెక్క పైన బొమ్మలు డెకరేట్ చేసి చెక్కున్నారు. మొత్తం ఇక్కడ వుడ్తోనే ఎక్కువగా బొమ్మలు చేసి ఎంట్రన్స్లో పెట్టుంటారండి చాలా రిసార్ట్స్లో. ఈ ఎంట్రన్స్లోనే మనకి నైట్ అట్మాస్ఫియర్ లాగా లైటింగ్తో అయితే చాలా బాగా డిజైన్ చేసి ఉన్నారు. మనకి స్ట్రైట్గా కనిపించేది రిసెప్షన్ అండి. ఇక్కడ ఈ రిసెప్షన్లోనే మనకి అన్ని డీటెయిల్స్ అనేటివి ఇస్తారు. మన ఫుడ్, అకామిడేషన్, స్విమ్మింగ్ అవంతా ఎంత కాస్ట్ ఉంటాయో ఏంటని మొత్తం పేమెంట్ అంతా అక్కడే రిసెప్షన్లోనే ఉంటుంది. ఈ పేమెంట్ అయిన తర్వాతనే కొన్ని రిసార్ట్స్లో అయితే లోపలికి అయితే అలో అయితే ఉంటుంది. మనకి వాళ్ళు ఎంట్రన్స్లోనే ఒక బ్యాండ్ అనేది వేస్తారు. స్విమ్మింగ్కి, ఫుడ్కి అలా కొన్ని బ్యాండ్స్ అయితే వేస్తారు. ఇక్కడ బొమ్మలకి అన్నిటికీ ఎక్కువగా వుడ్ని యూజ్ చేస్తారండి. చూసారుగా ఒక పెద్ద ప్లాంట్ యొక్క రూట్ని ఎలా వుడ్తో డిజైన్ చేసి ఉన్నారో, అలాగే ఇక్కడ వాళ్ళకున్న ఫిష్లన్నీ కూడా వుడ్తోనే చేసినవండి. అలాగే ఈ రిసార్ట్లో 2 అవుట్డోర్ పూల్స్ అయితే ఉన్నాయండి. వాటిలో ఒకటి వచ్చి ఎంట్రన్స్లోనే ఉంటుందండి. రిసెప్షన్ దాటుతానే ఇలా ఎంట్రన్స్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. మోస్ట్లీ అన్ని రిసార్ట్స్లో ఎక్కువగా ప్లాంట్స్ అయితే ఉంటాయండి. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. వీళ్ళు ఫ్రెష్ ఎయిర్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కోసం అయితే ఎక్కువగా ప్లాంట్స్ని అయితే నాటుంటారండి. అలాగే ఇక్కడ ఈ రిసార్టే కాదు, ఎక్కువగా అన్ని రిసార్ట్స్లో ఎక్కువగా ప్లాంట్స్ మనకి కనిపిస్తాయండి. ఇవంతా సిట్టింగ్ ఏరియా. మనకి ఇక్కడ వీళ్ళు సిట్టింగ్ ఏరియా కూడా ఎక్కువగానే ఇస్తారు. మనం ఎక్కడైనా రిలాక్స్గా కూర్చోవడానికి. రైట్ సైడ్లో ఉండేదే ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాంటిదండి. ఇక్కడ మనము చిన్న చిన్న ఫంక్షన్స్, అలాగే కొన్ని బిజినెస్ మీటింగ్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ పక్కనే ఉన్నదే రెస్టారెంట్ అండి, ఫిషర్మెన్స్ రెస్టారెంట్. చూసారుగా ఎంత నీట్గా మెయింటైన్ చేసి ఉన్నారో. అలాగే ఇక్కడ వీళ్ళు మనము ఇక్కడే తినాలని లేదండి, ఎక్కడ కూర్చున్నా వాళ్ళు మనకి సర్వ్ చేస్తారు. మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి వాళ్ళు అక్కడికే తెచ్చిస్తారు. ఇక్కడ చూసారు ఇది మొత్తము చెక్క అండి. చెక్క పైన పెయింట్ వేసి ఇలా చాలా బాగా డిజైన్ చేసి ఉన్నాం. మనము ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే మనకి ఇండియన్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయిస్తారు. దిగి ఇక్కడ నుంచి వెళ్తే ఇంకొక స్విమ్మింగ్ పూల్ అయితే ఉందండి. ఇక్కడ మొత్తము 2 అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. చూసారు మొత్తం ఇక్కడ ప్లాంట్స్తో నిండిపోయి ఉందండి. ఇక్కడ నుంచి కొంచెం దూరం అలా వెళ్తే మనకి ఇంకొక స్విమ్మింగ్ పూల్ అయితే వస్తుంది. ఇవి మొత్తము రూమ్స్ అండి. ఇక్కడ ఈ హోటల్లో మొత్తము 50 రూమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి రూమ్కి బాల్కనీ కూడా ఉంది, ప్రైవేట్ బాత్రూమ్ కూడా ఉంది. బాల్కనీ నుంచి మనకి ఇండియన్ ఓషన్ వ్యూ అయితే మనము చూడొచ్చండి. ఇక్కడ ఈ రిసార్ట్లో ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. అలాగే ఫ్రీ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. మనకి ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ కూడా మనకి అలౌ చేస్తారండి. చూసారుగా ఇది ఇంకొక స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడ కూడా ఒక చిన్న హోటల్ అయితే ఉంది. ఇక్కడ రూమ్స్ అన్నీ ఒకవైపు ఇండియన్ ఓషన్ వ్యూ కనిపించేలాగా, ఇంకొక వైపు స్విమ్మింగ్ పూల్కి దగ్గరగా అయితే ఉంటాయండి. మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం అయితే పడింది. ఇంకా నా ఫుల్ వర్షంలో చాలా ప్లెజెంట్గా కనిపించిందండి. అలాగే ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది. వర్షం తగ్గాక ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ మసాజ్ సెంటర్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ అకామిడేషన్ ఉన్న వాళ్ళకైతే మసాజ్ కూడా ఫ్రీ అండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. టెన్నిస్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బిలియార్డ్స్, ఇలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫిషింగ్, డైవింగ్, అలాగే సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మనము సైక్లింగ్ కూడా ఉంది. పక్కనే చిన్న చిన్న ఫారెస్ట్లు, కొన్ని సీనరీ ప్రదేశాలు అయితే ఉన్నాయి. అందువల్ల సైక్లింగ్ కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాగే ఇక్కడ నుంచి వస్తే ఇదే బీచ్ వ్యూ అండి. ఇక్కడ కూడా ఒక చిన్న హోటల్ లాగా ఉంది. డ్రింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇక్కడ ఇది మొత్తము వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి.
ఈ ఈవినింగ్ టైంకి అయితే ఈ వుడ్ కన్స్ట్రక్షన్ కిందకు కూడా వాటర్ అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడైతే చూసేదానికి చాలా దూరంగా ఉన్నాయి కదా, కానీ ఈవినింగ్ టైంకి అలా అయితే దాని కిందకు కూడా వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇది నెవర్ ఎండింగ్ ఓషన్ అండి. మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా మనకు తెలియదు, అలా ఉంటుందండి ఇండియన్ ఓషన్ వ్యూ అనేది. దాట్కి నైరోబీ సిటీ నుంచి రావాలనుకుంటే 12 hours అండ్ మొంబాసా సిటీ నుంచి రావాలనుకుంటే 2 hours అయితే పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.